హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అయితే ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటి అంటే, మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంచిపెట్టడం జరుగుతుంది రేషన్ దుకాణాల ద్వారా. అయితే ఈ యొక్క రేషన్ పంపిణీ కార్యక్రమం అనేది ఇక నుండి కొత్తగా జరుగుతుంది అని చెప్పేసి మనం గత 2-3 నెలల ముందుగానే ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా అంటే, ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క పేపర్ బ్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ బ్యాగ్ లోనే 6 కిలోల బియ్యం ఉంటాయి. ఆ బియ్యం అనేది ఆ ప్యాకెట్ తో సహా, బ్యాగ్ తో సహా ఇవ్వడం, డిస్ట్రిబ్యూషన్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి మనం కొన్ని నెలల క్రితం, దాదాపు 2 నెలల సమయం అవుతుంది, ఆ విధమైనటువంటి పంపిణీ కార్యక్రమం అయితే మొదలవుతుంది అని చెప్పేసి మనం వీడియో అయితే చేయడం జరిగింది. అయితే ఎట్టకేలకు ఈ నెల బియ్యం పంపిణీలో భాగంగా ఇలాంటి బ్యాగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ బ్యాగ్స్ మీరు ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు మీ రేషన్ షాప్ల ద్వారా మీ ఇంటికి ఇచ్చారా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విన్నపం ఏంటి అంటే, ప్రతి ప్రభుత్వ పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మీ వరకైతే రావడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఈ వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. అయితే ఈ బ్యాగ్స్ ఫ్యామిలీలో ఎంతమందికి ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, అసలు ఈ బ్యాగ్ ఇవ్వడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఈ బ్యాగ్ మీద ఏమేం ప్రింట్ అయి ఉంది అనేటటువంటి పూర్తి విషయాలని నేను ఈ బ్యాగ్ ని మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి, పూర్తి విషయాలు అయితే మీకు అర్థం అవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు బ్యాగ్స్ అయితే చూడొచ్చు. ఇవి మా ఫ్యామిలీకి సంబంధించినటువంటి 2 బ్యాగ్స్ అయితే ఈ విధంగా రేషన్ షాప్ లో నిన్న మేము రేషన్ కి వెళ్ళినప్పుడు ఇవ్వడం అయితే జరిగింది. అసలు ఈ బ్యాగ్స్ మీకు వచ్చాయా లేదా, వస్తే మీ ఫ్యామిలీకి ఎన్ని బ్యాగ్స్ ఇచ్చారు అనేటటువంటి విషయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ బ్యాగ్ కూడా మనం రేషన్ తీసుకోవడానికి ఏదైతే స్కానర్ ద్వారా బయోమెట్రిక్ థంబ్ అనేది తీసుకొని ఇస్తున్నారో, ఆ విధంగానే దీనికి కూడా థంబ్ అనేది తీసుకొని ఈ బ్యాగ్ నైతే ఇవ్వడం జరుగుతుంది. అసలు ఈ బ్యాగ్ పైన ఇక్కడ ఉన్నటువంటి విషయాలను మనం చూసుకున్నట్టయితే, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంది. ఇటు సైడ్ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో కూడా ఉండడం అయితే జరిగింది. ఇక్కడ సెంటర్ లో మీరు చూడొచ్చు, ఇక్కడ అభయహస్తం అని చెప్పేసి 6 గ్యారంటీస్ కి సంబంధించి ఇందిరమ్మ గారి ఫోటో, దానితో పాటుగా మహాలక్ష్మి స్కీమ్ గురించి ఉంది, రైతు భరోసా స్కీమ్ గురించి ఉంది, గృహజ్యోతి స్కీమ్ గురించి ఉంది, రాజీవ్ యువ వికాసం స్కీమ్ గురించి ఉంది, ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి ఉంది, చేయూత పథకానికి సంబంధించినటువంటి ఈ లోగోనైతే సెంటర్ లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే అందరికీ సన్న బియ్యం, మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా రేషన్ దుకాణాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్న బియ్యాన్ని అందించడం జరుగుతుంది. అందరికీ సన్న బియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పేసి ఈ విధంగా రాశారు. కింద తెలంగాణ పౌర సరఫరాల శాఖ అని చెప్పేసి కూడా మనకి కనిపిస్తుంది. కింద ఇక్కడ గ్రీన్ కలర్ లో చూసుకున్నట్టయితే ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ విధంగా ప్రింట్ చేయడం అయితే జరిగింది. అయితే గతంలో మనం చేసినట్టు వీడియోలో మనకు ఉన్నటువంటి వార్తా ప్రకటనల ద్వారా ఇచ్చినటువంటి వార్తా ప్రకటనల ఆధారంగా ఒక్కొక్క పర్సన్ కి ఇలాంటి ఒక బ్యాగ్, ఇందులోనే 6 kgs బియ్యం అనేది పోసి సీల్ వేసి ఉంటుంది. సో ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క బ్యాగ్ ఇస్తారు అని చెప్పేసి మనం చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ మంత్ రేషన్ సరఫరాలో భాగంగా ఈ మంత్ లో ఇస్తున్నటువంటి ఈ బ్యాగ్ అయితే ఒక కార్డుకి ఒక బ్యాగ్ మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడ మా రేషన్ షాప్ ద్వారా అయితే ఈ విధంగా ఒక బ్యాగ్, ఒక కార్డుకి ఒక బ్యాగ్, ఇక్కడ 2 ఎందుకు ఉన్నాయంటే, ఒకటి మా అమ్మ నాన్నలది, ఒకటి నాకు సంబంధించింది కాబట్టి 2 బ్యాగ్స్ అనేది ఉన్నాయి. సో ఈ విధంగా మీ యొక్క గ్రామాల్లో మీకు రేషన్ కార్డుకి ఒకటి ఇస్తున్నారా, లేదు అంటే ఎక్కువ ఇస్తున్నారా,
ఏ విధమైనటువంటి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది, అసలు ఇస్తున్నారా ఇవ్వట్లేదా అనేటటువంటి విషయాన్ని కూడా మీరు తెలియజేస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఎక్కడైనా మీ డీలర్ షాప్ లో గనక ఈ బ్యాగ్స్ ఇవ్వనట్టయితే మీరు ఒకసారి అడగండి, ఇలా వేరే చోట ఈ బ్యాగ్స్ అనేది ఇస్తున్నారు కదా, మాకు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా మీరు విషయాన్ని అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేను మీకోసం ఈ వీడియోని అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ వరకు రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.